వాట్సాప్ పీపుల్. సో టుడే ఇస్ ఫ్రైడే అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అవుతుంది, 10:42. అండ్ ఇప్పుడు మనం గుడికి వెళ్తాం. ఇక్కడ డాలస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని చాలా ఫేమస్ అండ్ ఫ్రిస్కో అనే సిటీలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి 40 మినిట్స్ ఉండొచ్చు. చూపిస్తా అండి. ఇక్కడ నుంచి 37 మినిట్స్ చూపిస్తుంది. యాక్చువల్గా ఇంకొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకున్నా కానీ పొద్దున్న లేసి టిఫిన్ తినేసరికి లేట్ అయిపోయింది. లెట్స్ గెట్ స్టార్టెడ్, వెళ్ళిపోదాం. సో ఇంటి ముందు గరాజ్ కెమెరా పైన ఇలా నెస్ట్ పెట్టాను అనమాట. ఆ రెండు అక్కడ ఒకటి, దాని లోపల ఒకటి ఉంది. అవి నేను బయటకు వచ్చినప్పుడల్లా ఇలా మీదకి వస్తున్నాయి, వాటిని ఏదో అన్నట్టు నేను. కానీ మంచిగా పెట్టుకున్నాయి, వాడబడినా తడవదు, ఎండా పడదు, మంచిగా లోపలికి ఉన్నాయి. అసలు కనపడట్లేదు ఆ వాల్ కలర్లో, అసలు అక్కడ నెస్ట్ ఉందనే తెలియట్లేదు. ఈ రెండు తిరిగితే తప్ప. టెక్సాస్లో నిన్న రాత్రి ఫుల్ వాన, ఇప్పుడేమో ఎండ కొడుతుంది. అలా ఉంటుంది టెక్సాస్తో. గుడికి ఫ్రైడే రోజు వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. సాటర్డే సండే హెవీలీ క్రౌడెడ్ అనమాట. ఎంత హెవీలీ క్రౌడెడ్ అంటే గుడికి ఒక 2 మైల్స్ దూరంలో ఒక స్కూల్ ఉంటుంది అనమాట. వీకెండ్స్ ఇంకా ఏమన్నా లైక్ ఆ రోజు ఫెస్టివల్స్ కానీ ఏమన్నా ఉంటే కార్ పార్కింగ్ సరిపోక స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్లో కార్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి స్కూల్ బస్సెస్లో గుడికి వచ్చి మళ్ళీ స్కూల్ బస్సెస్లో కార్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వెళ్ళాలన్నమాట. అంత క్రౌడెడ్ ఉంటుంది సాటర్డే సండే అయితే పక్కా. అండ్ ఇంకా ఏమైనా ఫెస్టివల్ డేస్ ఉంటే ఇంకా ఆ డేస్ కూడా. సో ఫ్రైడేస్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు చాలా తక్కువ ఉండే. 100లో ఒక 10% ఉన్నారేమో. అంత పీస్ఫుల్గా ఉంది, చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ఫ్రైడే రోజు మార్నింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యా. వీళ్ళకి ఇంతకు ముందు రిజర్వేషన్ సిస్టమ్ ఏం పెట్టలేదు అనమాట. లైక్ ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు గుడికి వెళ్ళిపోవచ్చు. కానీ రీసెంట్గా రిజర్వేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశారనమాట. లైక్ ఏంటంటే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి గుడికి వెళ్ళాలన్నప్పుడు. అండ్ అది ప్రతిరోజు కాదు, లైక్ ఏమన్నా ఫెస్టివల్ డేస్ లేకపోతే ఇంకా సాటర్డే కానీ లైక్ హెవీలీ క్రౌడెడ్ డేస్ ఉంటాయి కదా, ఫర్ షూర్ హెవీలీ క్రౌడెడ్ ఉంటాయని ఆ రోజైతే రిజర్వేషన్ పక్క. మిగతా రోజులైతే అంత అవసరం లేదు, అక్కడికి వెళ్ళి జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. సో అయినా కానీ అది చేసినా కానీ నాకైతే క్రౌడ్ తగ్గినట్టు ఎక్కడా అనిపించలేదు. వెదర్ ఇందాకేమో ఎండ, ఇప్పుడేమో మళ్ళీ క్లౌడీ. కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది ఇలా ఉంటే. ఇంకో రీజన్ ఉంది నేను ఫ్రైడే వెళ్ళడానికి, అది మార్నింగ్ టైంలో. ఎందుకు అంటే అక్కడ క్రౌడ్ ఒక ఎత్తు అయితే ఆన్ రోడ్ క్రౌడ్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ట్రాఫిక్ పీక్స్లో ఉంటుంది. అండ్ మా బావ వాళ్ళ ఇంటి నుంచి గుడికి వెళ్ళాలంటే సింగిల్ రోడ్ ఉంటుంది అనమాట. ఆ సింగిల్ రోడ్ ఇలా లైక్ బంపర్ టు బంపర్ అనమాట. వెళ్ళడానికే ఇప్పుడు నాకు 37 మినిట్స్ చూపించింది కదా, ఇది నార్మల్గా ఫ్రీగా ఉంటే. అదే ఒకవేళ పీక్ ట్రాఫిక్ టైంలో వెళ్తే 1 అవర్ 10 మినిట్స్ అలా అవుతుంది అనమాట. సో అందుకే ఇట్స్ బెటర్ టు గో ఆన్ ఫ్రైడే అండ్ దట్ టు ఇన్ మార్నింగ్. నేను ఇందాక చెప్పే కదా సింగిల్ రోడ్ అని, ఇదే ఆ సింగిల్ రోడ్డు. ఇప్పుడు కూడా తక్కువేం లేరు, కాకపోతే మూవింగ్ ట్రాఫిక్ అనమాట. సో మామూలుగా అయితే ఇదంతా బంపర్ టు బంపర్. అసలు ఎంతసేపు పడుతుంది అంటే ముందు ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ కోసమే ఇంత లైన్ ఉంటుంది. ఆ సిగ్నల్ మళ్ళీ పడి వచ్చేసరికి టైం అంతా ఆ సిగ్నల్ దగ్గర అయిపోతుంది. బట్ ఇక్కడ మాత్రము ఈ రోడ్డు మంచిగా పక్కన చూడడానికి సూపర్ ఉంటుంది. చాలా వరకు అంతా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి అండ్ వాళ్ళకి క్యాటిల్ ఉంటుంది అనమాట. మంచిగా ఆర్వీస్ ఉంటాయి, క్యాటిల్ ఉంటుంది, హార్సెస్ కూడా కనపడతాయి కొన్నిసార్లు. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. ఈ టైంలో ఇక్కడ ట్రాఫిక్ ఉండకూడదు, కానీ కొంచెం ట్రాఫిక్ ఉంది. నాకు తెలిసి ట్రాఫిక్ అంతా కన్స్ట్రక్షన్ అనుకుంటా. ఎయిర్పోర్ట్ బిల్డ్ చేస్తున్నారు, మెక్కిని ఎయిర్పోర్ట్ అనమాట. అది ఇంతకు ముందు ట్రైనింగ్కి వాడేవాళ్ళు అనుకుంటా, లైక్ ఏవియేషన్ వాళ్ళకి ట్రైనింగ్ కోసం వాడేవాళ్ళు అనుకుంటా. రన్వే అదంతా ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావు, ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ వస్తాయి అనుకుంటా. ఇదంతా అదే అనమాట, ఎయిర్పోర్టే. సో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, సో అందుకే ట్రాఫిక్. ఇంకో 1 మినిట్. అక్కడ ఉన్నాయి చూడండి, కనపడుతున్నాయో లేదో వీడియోలో గోపురాలు. నాకు తెలిసి కనపడాలి, కానీ చెట్ల వల్ల కనపడట్లేదు అనుకుంటున్నా. ఇదే అన్నమాట గుడి. పార్కింగ్ కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది, అయినా కానీ సరిపోదు. ఇదంతా పార్కింగే అండ్ గుడికి అక్కడ పార్కింగ్ ఉంటుంది. గుడి కూడా చాలా పెద్దది, చాలా బాగుంటుంది గుడి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు గుడిని కూడా. అండ్ ఇక్కడే
కార్ పూజకు కూడా ఇక్కడే ఇది ఉందన్నమాట. లైక్ ఒక $50 కట్టి టోకెన్ తీసుకోవాలి. ఇక్కడికి అక్కడ ఒక షెడ్ కనపడుతుంది, దగ్గరికి వెళ్తే చూపిస్తా. వీళ్ళు చెప్తారనమాట ఏమేమి తెచ్చుకోవాలని, అది ముందే తెచ్చుకోవాలి. ఇదే షెడ్. ఇంతకుముందు ఆ షెడ్ కూడా లేకుండే, బట్ ఈ ఎండలు చలి వాన వల్ల షెడ్లు కూడా పెట్టారు. ఇదంతా పార్కింగ్. బట్ అయినా కానీ సరిపోదన్నమాట. వీకెండ్స్ కానీ లైక్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్న రోజు చాలా ఎక్కువ ఉంటుంది. మనం అక్కడ పెట్టుకుందాం ప్రశాంతంగా. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయింది దర్శనము. అండ్ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడే లైక్ హనుమంతుడి గుడి అనమాట మెయిన్గా ఇది. అండ్ ఇందులోనే వెంకటేశ్వర స్వామిది, గణేశుడు ఉంటారు, శివుడు. ఇక్కడికి వస్తే మోస్ట్లీ ఇంకా ఒక 2-3 గుడులు కవర్ చేసినట్టే. 11:30కి వచ్చా, ఇప్పుడు 12 అవుతుంది. ఒక 20 minutes ఉన్న లోపల ప్రశాంతంగా కూర్చున్నా. అసలు రష్ లేదు, ఏం లేదు. రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఈ గుడి వెనకాల క్యాంటీన్ ఉంటుంది అనమాట, గుడి వాళ్ళదే. అండ్ అక్కడ ఐటమ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎలా అంటే పులిహోర ఉంటుంది, పూరి విత్ ఆలూ కర్రీ, ఆలూ కుర్మా, సమోసా ఉంటుంది, హల్వా ఉంటుంది. అవన్నీ లైక్ చాలా చాలా తక్కువ ఉంటాయి బయట ప్రైజెస్ తో కంపేర్ చేస్తే. ఇప్పుడు పూరి అయితే $6-7 ఉంటుంది. నాకు తెలిసి పులిహోర అయితే ఒక బాక్స్ నాకు తెలిసి ఒకరు తింటే ఫుల్ అయిపోతుంది, $3 అలా ఉంటుంది. బయటతో కంపేర్ చేస్తే చాలా బెటర్. నేను చూపిస్తా ఆగండి, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఉంటుంది అది. సో ఇది గుడి నుంచి ఎగ్జిట్ అవుతుంటే ఇదిగోండి, ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు కూర్చోడానికి లైక్ అక్కడే తీసుకొని ఆర్డర్ చేసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. వాటర్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో వీళ్ళకి వెబ్సైట్ ఉందన్నమాట, మెన్యూ ఇవంతా ఆర్డర్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. జస్ట్ మన డీటెయిల్స్ ఇచ్చి ఆర్డర్ చేసి పే చేస్తే ఇక్కడికి వచ్చి పిక్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఎప్పుడు చేసేలా, లైక్ బయట ఎలా చేస్తాం అట్లా. సో మనకి సపరేట్గా టైం పడుతుంది, ఎక్కువ లైన్ ఉంటుంది అని కూడా ఏం లేదు. ఫాస్ట్గా ఇచ్చేస్తారు మోస్ట్లీ. రిటర్న్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాం. సేమ్ 35 minutes చూపిస్తుంది. మధ్యాహ్నం టెంపుల్ నుంచి వచ్చి మంచిగా లంచ్ తిని ఇప్పుడు దాకా పడుకున్నా. టైం వచ్చేసి 7 దాటింది. ఇప్పుడు 3కి పడుకున్నా లంచ్ తిని. మంచి స్లీప్. అండ్ వెదర్ కూడా క్లౌడీగా మంచి కోజీగా ఉంది. వానేమో ఆన్ అండ్ ఆఫ్ గా పడతా ఉంది. అండ్ బ్యాక్ యార్డ్ లో మీకు చూపిస్తా. సో బ్యాక్ యార్డ్ లో ఇట్లా 2 beds లాగా వేసాం అనమాట పెద్ద. సో ఇందులో గట్టిగా పెరిగిందంటే ఈ మింట్. అండ్ ఇవేవి మేము వేయలేదు, దానంతట అవే లాస్ట్ టైం సమ్మర్ లో వేస్తే వింటర్ కి మొత్తం పోయింది, ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇవి ఎండిపోయి మొత్తము తీసాము. అండ్ వాటంతట అవే ఇవంతా వచ్చాయి అనమాట. ఇదేమో బీన్స్ అనమాట. బీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ వాటికంటే ఎక్కువ ఇవి ఉన్నాయి మింట్. అక్కడైతే చూడండి. అండ్ ఇదేంటదో తెలియదు నాకు. ఇది తెచ్చి పెట్టాము, సో ఇది బాగానే పెరిగింది. ఇదేంటో తెలియదు కానీ ఇవన్నీ ఏమో బీన్స్ అండ్ రోజెస్. ఇవి కూడా లాస్ట్ సమ్మర్ లో తెచ్చి పెట్టినట్టున్నాము. వింటర్ కి మొత్తం ఎండిపోయింది, మేము మళ్ళీ రావనుకున్నాం కానీ మంచిగా వస్తున్నాయి. అక్కడ ఒకటి ఉంది, మంచిగా పెరిగింది. దాంతో పాటు చిన్న మొక్కలు, ఇది కరివేపాకు, ఇది కూడా కరివేపాకు. ఇవన్నీ కూడా లోపల పెట్టామన్నమాట వింటర్ లో, కానీ ఎండిపోయినాయి అయినా కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి సమ్మర్ రాగానే. టైం ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 10:30. ఇందాకే డిన్నర్ అయిందనమాట. ఈరోజు పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ ఇంట్లో చిల్ అయ్యా, రీల్స్ చూసా అంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.